కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశినో మహాపాప్మా విద్యేయనమిషవైరణం విద్యేయనమిషవైరణం. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్ధేయ నమిష వైరిణం. ఏవహ అంటే ఈ హేతువు అని, రజోగుణ సముద్భవం అంటే రజోగుణము వలన, కామ అంటే కాము, ఏష అంటే ఇది అంటే ఈ కామున, క్రోధ అంటే క్రోధముగా పరిణింపబడింది, మహాశన అంటే తృప్తిని పొందనీయదు అంటే తృప్తి, సాటిస్ఫాక్షన్ అనమాట. మహాశని మహాపాపం అంటే పాపములకు కారణభూతమైనది అయి ఉన్నది అనమాట. ఏనం అంటే ఈ కామమునకు, ఇహ అంటే ఈ మోక్ష మార్గమునందు, వైరిణం అంటే శత్రువుగా, విద్య అంటే ఎరుంగుము అంటే ఇక్కడ విద్య అంటే అది తెలుసుకోనది, అంటే ఎరుంగుము అంటే తెలుసుకోమన్నది. ఈ శ్లోకానికి తాత్పర్యం 37వ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే, శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నాడు అర్జునుడికి, ఓ అర్జున, నీ ఒడిగిన ఈ హేతు రజోగుణము వలన పుట్టిన కామము ఇదియే క్రోధముగా పరిణింపబడుతున్నది. ఈ కామము ఎంత అనుభవించినప్పటికీ తృప్తి పొందనీయదు, మహాపాపాల కారణభూతమై ఉన్నది. కావున దీనిని మోక్ష మార్గమునకు శత్రువుగా పరిగణింపబడినది. శత్రువుగా నువ్వు మెరుగుము, తెలుసుకొనుము.